హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మిరప నారుకి ఇప్పటి వరకు 2 స్ప్రేలు ప్లస్ ఇవాళ ఒక స్ప్రే, మొత్తం 3 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. మొదటి స్ప్రే వచ్చేసి వేరు కుళ్ళుకి అలాగే పురుగుకి, రెండవ స్ప్రే వచ్చేసి కాండం కుళ్ళు మరియు పురుగుకి, మూడవ స్ప్రే వచ్చేసి లేటెస్ట్గా చేసింది ఎరుపు రంగులోకి మారి మరగుజ్జుగా అయితే తయారవుతుంది. దీనికి అయితే లేటెస్ట్గా స్ప్రే చేయడం జరిగింది. ఈ 3 పిచికారీలలో నేను ఏ మందు స్ప్రే చేశానో మీకైతే ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మా నారుకి నేను ఇప్పటి వరకు 3 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. అవి ఒకటి వేరు కుళ్ళుకు అలాగే పురుగుకి, రెండవది కాండం కుళ్ళు పురుగుకి, మూడవది నారు ఎరుపుగా మారి మరగుజ్జుగా అయితే తయారవుతుంది దానికి సంబంధించిన స్ప్రే, అందులో కాంబినేషన్గా పురుగుకి. ఈ 3 పిచికారీలు అయితే చేయడం జరిగింది. వాటిలో ఏ మందుని నేను ఉపయోగించానో మీకు వివరిస్తాను. మీరు కూడా ఈ మందులు స్ప్రే చేశారో లేదో చూడండి. అందరూ చేయాల్సిన మందులు ఇవే. వేరుకుళ్ళుకైతే నేను రిడోమిల్ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రిడోమిల్ గోల్డ్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది. ఇందులో కాంబినేషన్గా నేను పురుగుకి ప్రోక్లేమ్ అయితే కలపడం జరిగింది. ఇది మొదటి పిచికారీ. రెండవ పిచికారీ వచ్చేసి కాండం కుళ్ళు ప్లస్ పురుగుకి. దీనికి సంబంధించిన మందు నేను తీసుకున్నది క్యాబ్రోటాప్. ఇది BASF కంపెనీ వాళ్ళది. దీంట్లో కాంబినేషన్గా పురుగుకి అయితే నేను FMC వారి కొరాజన్ అయితే తీసుకోవడం జరిగింది. మూడవ పిచికారీ మొక్క ఎరుపుగా మారి మరగుజ్జుగా అయితే తయారవుతుంది దానికి సంబంధించింది నేను తీసుకున్నది మోనోసిల్. అందులో కాంబినేషన్గా అగ్రోమిన్ మ్యాక్స్ ప్లస్ అందులో 19 అయితే తీసుకోవడం జరిగింది. మోనోసిల్, అగ్రోమిన్ మ్యాక్స్ ఈ 2 కాంబినేషన్గా స్ప్రే చేయడం వలన మొక్కలలో న్యూట్రియన్స్ లోపం ఏమన్నా ఉన్నా పోయి మొక్కల పత్రహరితం పచ్చగా మారి ఎదుగుదలకైతే సహకరిస్తుంది. అలాగే మొక్క మెతకబారి ఎరుపు మరగుజ్జు రూపం అనేది పోతుంది. మీరు ఈ సమస్యలకి నేను చెప్పిన మందులు స్ప్రే చేశారా లేదా వేరే మందులు స్ప్రే చేశారో కామెంట్ల రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీరు స్ప్రే చేసిన మందులు ఈ మందుల కంటే బెటర్ పర్ఫార్మెన్స్ కనుక ఇచ్చి ఉంటే తోటి రైతులకు సహాయపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.